ఇవ్వటం అంటే, నేను ఇంక టైం చూసుకుంటూ వెళ్ళాను కదా! ఆ టైంలోనే ఉంటున్నాను గదా! నేను అంటే నేను టైంకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కదా! అని ఉంటుంది తప్ప మైండ్‌లో. ఆ ఫీల్ లేకపోవడం వల్ల సో, మన టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. ఫర్దర్ టైంకి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫ్యూచర్ టైంకి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో, ప్రెజెంట్‌లో ఉండడం అంటే దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతూ, ఛాలెంజ్ ఫేస్ చేస్తూ దాన్ని అనుభవిస్తూ ముందుకెళ్ళడం. బట్ మనం అన్‌హ్యాపీగా ఉన్నామనుకోండి. సో, బోత్ కెనాట్ బీ ఇన్ ద టైమ్. మనం ఇక్కడ ఉండలేము. ప్లస్ అన్‌హ్యాపీగా ఉండలేము. సో, 2 ఒక్కసారి ప్రతి ఒక్కరు అంతే కదా! ఒకవేళ హ్యాపీగా ఉండొచ్చు. అదర్‌వైస్ అన్‌హ్యాపీగా ఉండొచ్చు. అన్‌హ్యాపీగా ఉన్నాము అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని మనం ఫీల్ కావట్లేదు. ఎంజాయ్ చేయట్లేదు. కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నించడం లేదు. సో, లైఫ్‌లో ఒకటే ఇట్ ఇట్ కెనాట్ బి బోత్. అన్‌హ్యాపీ ఉండలేము అండ్ ప్రెజెంట్‌లో ఉండలేము. ప్రెజెంట్‌లో ఉన్నాము అంటే హ్యాపీగా ఉండగలుగుతాము అన్నదే వాళ్ళు చెప్పే ఆహ్, కోర్ అన్నమాట. సార్ ఏమన్నా యాడ్ చేస్తారా? కానీ కానీ సార్ ఒక్క నిమిషం ఇవ్వండి వస్తున్నా. ఎవరైనా యాడ్ చేస్తారండి? తర్వాతకెళ్దాం. తర్వాతకెళ్దాం. యాడ్ చేయడానికి ఏం లేదు. కరెక్ట్‌గా చెప్పారు. బాగా చెప్పారు. శ్రీలక్ష్మీదేవి. శ్రీలక్ష్మీదేవి ఎవరు మ్యామ్. యెస్ మ్యామ్. చదువుతారా? సార్ ఏమన్నా యాడ్ చేయండి సార్. ఎక్కడ ఉన్నారని చూస్తున్నారు నేను అసలు ముందు ఇప్పుడే వచ్చా. సార్ ఆ! ఇప్పుడే చెప్పండి. వచ్చారు. చెప్పండి. ఏంటి అప్పుడే 60 పేజ్ దాకా వచ్చేసారా? మనం చాలా ఫాస్ట్ సార్. అందుకే మిమ్మల్ని యాడ్ చేయమంటున్నా. అంటే అల్టిమేట్‌గా అంటే ప్రతి ఒక్క పాయింట్ కాకుండా కోర్ థింగ్సే మాట్లాడుతున్నాను సార్. ఓకే. గుడ్. గుడ్. కానీ చూడండి సార్ ఒకటేమన్నా యాడ్ చేయండి మీరు కూడా. ఎక్కడైనా నేను మిస్ అయిపోయానేమో తెలుస్తుంది. అది ఎక్కడ ఉన్నారు ఏ పేజ్‌లో? ఈజ్ ఇట్ ట్రూ దట్ మై ప్రెజెంట్ లైఫ్ అక్కడ కంపైన్ ఇంకా ఇక్కడ వరకు ఈ యూ థింక్ థట్ యువర్ అటెన్షన్ ఇన్ ద ప్రెజెంట్ వరకు ఇక్కడ వరకు అయ్యింది. ఈ నౌ వరకు ప్రెజెంట్ ఇన్ ద నౌ వరకు ఫైండింగ్ అయ్యింది. ది లైఫ్ అండర్‌నెత్ యువర్ లైఫ్ సిట్యుయేషన్ అదేనా? యాహ్! హ్మ్. అక్కడ ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ అయిపోయినాయి దీంట్లో. ఓకే. నేను విన్న లాస్ట్ 2 సెంటెన్సెస్ బట్టి హ్యాపీనెస్, అన్‌హ్యాపీనెస్ 2 ఒకేసారి ఉండవు అనేది అంతేనా? హ్మ్. హ్యాపీనెస్, అన్‌హ్యాపీనెస్ 2 ఒకేసారి ఉండవు. ఏదో ఒకటే ఉంటుంది. తర్వాత ఇంకోటి అనేది. మనిషి ఆశావాది. మనిషి ఆశావాదం అనేది గనక లేకపోతే, రేపు అనేది బాగుంటది అనేది గనక లేకపోతే, ఇవాళ ఉన్న పరిస్థితిని పెట్టుకుని, ఇప్పుడున్న పరిస్థితిని బాగలేని పరిస్థితుల్లో, రేపు అనేది బాగుంటది, రేపే బాగుపడుతుంది, రేపు కాకపోతే ఎల్లుండో, లేకపోతే ఇంకో మరునాడు, ఇంకో మరునాడు నా జీవితం బాగుంటది, నేను ఇంతకంటే బాగా ఉంటాను అనేటువంటి ఒక ఆశ అనేది గనక లేకపోతే, ఈ క్షణమే మనిషి బతకడు. మనల్ని ముందుకు నడిపించేది మనల్ని కానీ, ప్రపంచాన్ని కానీ, దేశాన్ని కానీ, ఎవరినైనా సరే ముందుకు నడిపించేది ఆశ అనేది ఒకటే.
ఇవాళ బాగున్న వాడికి రేపు ఇంకా బాగుంటుంది, ఇంకా బాగున్న వాడికి ఇంకా ఇంకా బాగుంటుంది. అట్లా దీనికి ఇక్కడ ఎక్కడా కూడా మనకి లిమిట్ అనేది ఉండదు, హద్దు అనేది లేదు. ఈ బాగుంటాం అనే దానికి అసలు ముందు డెఫినేషనే లేదు. బాగుంటాం అంటే ఏంటి? బాగుంటాం అంటే మన ఉద్దేశం ఏంటి? సమస్యలు లేకుండా ఉండటం సార్. ఓకే, ఇంకా ఏంటి సార్ ఏం అడిగారు? నేను ఇక్కడ లేను. బాగుండటం అంటే ఏంటి? హ్యాపీగా ఉండడం సార్. హ్యాపీగా ఉండడం. ఆనందంగా ఉండడం. అరుణం గారి లెక్క ప్రకారం సమస్యలు లేకుండా ఉంటే బాగున్నట్టు, లలిత ప్రకారం హ్యాపీగా ఉంటాం అంటే బాగుండదు. ఓకే, ఇంకా ఈ బాగుండటం అనే దానికి మన యొక్క అనుభవం ఏదైతే ఉందో, మన ఎక్స్పీరియన్స్, మన గత అనుభవం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం, మనం ఊహించుకుంటాం. సమస్యలు ఉన్నాయనుకోండి, అమ్మాయి భవిష్యత్తులో సమస్యలు ఉండవు, మనకి సమస్య లేకుండా ఉంటాం మనం. ఈ సమస్యలు ఇక్కడితో అయిపోతాయి, ఈ వారంలోనూ, ఈ సంవత్సరంలోనూ, ఈ 2 ఏళ్లలోనూ, 3 ఏళ్లలోనూ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మన భవిష్యత్తులో బాగుంటాము అనేది బాగుంటాం అనేది. లేదు ఇవాళ ఏదో కష్టాల్లో ఉన్నాము, దీంట్లో ఉన్నాం, లేకపోతే సుఖంగానే ఉన్నాము, తృప్తిగానే ఉన్నాము, లేదు ఉన్నంతలో మరీగా పక్కింటి వాళ్ళలాగా కాకపోయినా మన వరకు మనం బాగానే ఉన్నాము అని చెప్పి అనుకుని ఇంత ఈ మాత్రం ఉన్నా చాలే, ఇంతకంటే లేకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ఆలోచన, అక్కడ బాగున్నట్టు. లేదు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఎంత ఉన్నా కానీ నిన్న మనం అనుకున్నట్టు నీకు డబ్బు ఎక్కువ ఉన్నంత మాత్రాన్ని నువ్వు ఉన్న ఏరియా మారొచ్చే కానీ నువ్వు ఉన్న థింకింగ్ ప్యాటర్న్ మారదని చెప్పి నిన్న మనం అనుకున్నాం. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే మనం ఇంకెప్పుడు బాగున్నట్టు? మన థింకింగ్ ప్యాటర్న్ బాగాలేకపోతే మనం ఎక్కడున్నా కూడా మనం అదే మనస్తత్వంలో కనుక మనం బతుకుతూ ఉన్నట్టయితే, అదే ఆలోచన పరిధిలో మనం బతుకుతూ ఉన్నట్టయితే మనం ఎక్కడ బాగున్నట్టు? అందుకని ఎప్పుడు కూడా మనిషిని బతికించేది కానీ ముందుకు తీసుకెళ్ళేది కానీ ఏంటంటే బాగుంటాము, ఇంతకంటే బాగుంటాము. ఎంత బాగుంటాము అంటే ఇంతకీ దీనికి ఒక క్వాంటిఫై చేసి మనం దీనికి ఒక ఇంత అని చెప్పి మనం లెక్క చెప్పడానికి ఉంటుంది. ఇంతకంటే బాగుంది. ఇవాళ మనం 3 పూటలు తింటాం, 2 పూటలు తింటాం. సరే పొద్దున్న ఏదో 11కు భోజనం చేస్తే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిసి వస్తాయి మనం ఉన్న పరిస్థితిని బట్టి. తర్వాత సాయంత్రం ఒక చిన్న టీ ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే టీతో అయిపోద్ది. రాత్రికి వచ్చి ఇంట్లో ఏదో 2 మెతుకులు తినేసేస్తే ఇది బాగున్నాం ఇప్పుడున్న పరిస్థితి అనుకున్నాం. బాగుంటాం అంటే ఏంటప్పుడు? రేపు ఎందుకంటే బాగుంటాం అంటే ఏంటి? అప్పుడు రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, నెక్స్ట్ కనీసం తర్వాత అయినా మధ్యాహ్నం 12:30 1 గంటకి మంచిగా 5-6 రకాల వంటలు పెట్టుకుని తింటాం. సాయంత్రం జీడిపప్పు పొడి వేసుకొని తింటాం. సార్ ఫుడ్ అసలు ఇష్యూనే కాదు సార్, ఏదో ఒకటి ఆకలికి తినడానికి ఉంటే చాలు. ఇప్పుడు సత్యనారాయణ ఫుడ్ ఎప్పుడు ఇష్యూ కాదు, మనకి ఉన్నప్పుడు ఇష్యూ కాదు. ఆకలికి మనకి ఏదో ఒకటి ఆహారం దొరికితే చాలు. కాకపోతే ఏంటంటే బతికేటప్పుడు సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించే దీన్ని సాల్వ్ చేసుకుందాం, తర్వాత ఇది అయిపోతే ఇంకా సమస్య మనకు ఉండదులే అని ఆలోచన చేస్తుంటాం సార్. అది సమస్య అనేది ఇప్పుడు మీకు కడుపు నిండా ఉంది కాబట్టి మీకు మిగిలిన సమస్యలు. కడుపు నిండా లేని వాడికి ఆకలే సమస్య. అవును, అందుకని ఆకలి రుచెరగదు, అన్నిటికంటే ఫుడ్డే సార్. టయానికి ఒక ముద్ద తినడానికి ఉంటే అన్నిట్లోకి. అది లేనివాడి గురించి చెప్తున్నా నేను. అది లేనివాడు ఇవాడు ఈ పరిస్థితిలో ఉంటే వాడు ఏం ఊహించుకుంటాడు? రేపు నాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, రాత్రికి భోజనం, ఈ 4 వస్తాయని ఊహించుకుంటాడు. అది ఉన్నవాడు ఇంకేం ఊహించుకుంటాడు? నేను రోజు పొద్దున్నే నాకు నాన్ వెజ్ 2-3 రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్, సాయంత్రం మధ్యాహ్నం పొద్దున్న ఒక పెద్ద ఫ్రూట్ జ్యూస్, తర్వాత డైటరీ కండిషన్స్ ప్రకారం డైటీషియన్ ఇచ్చే డైట్ మెన్యూ,
తర్వాత మా సాయంత్రానికి ఈ విధంగా వాడు ఒక్కొక్కడు ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మనకున్న చర్మాన్ని, మనకున్న తల, మనకున్న ఇవన్నీ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. దానికి మ్యాక్సిమం ఎంత గొప్పగా వెళ్తాం అంటే ఏ సోప్ వాడితే మన స్కిన్ బాగుంటుంది, ఇంతకంటే పెద్దగా మనం ఆలోచించాం. ఏ షాంపూ వాడితే మన జుట్టు ఊడుకుని ఉంటాం. ఈ 2 పాయింట్లు ఎక్కువ ఆలోచిస్తాం. అదే ఈ సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి, హెయిర్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, హెయిర్ స్టైల్ కాదు హెయిర్ హెల్త్ ఫేస్ మీద మడతలు రాకూడదు. మెయింటైన్ చేయడానికి ఒకడు, ఫేస్ గురించి మెయింటైన్ చేయడానికి ఒకడు, బాడీ స్కిన్ మెయింటైన్ చేయడానికి ఒకడు, నీ బట్టల కోసం ఒకళ్ళు. అన్ని ఇట్లా వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు ఉంటాడు. నేను మీటింగ్లో ఒక ఆవిడ ఏదో మాట్లాడుతుంది కలిసిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత కలిసి మళ్ళీ భోజనం దగ్గర కలిసినప్పుడు ఆమె చెప్తా ఉంది, ఏం చేస్తారండి మీరంటే, నాగార్జున గారికి స్కిన్ అండ్ ఫేస్ స్పెషలిస్ట్ అండి నేను. స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్, సారీ ఫేస్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్. ఇవాళ జూబ్లీ హిల్స్లో కనుక చూస్తే ఈ స్కిన్, హెయిర్, ఫేస్ స్పెషలిస్టులు కుప్పలు ఉన్నారు లైన్లు ఈ చివరి నుంచి ఆ చివరికి. సో ఇల్లులు కట్టుకున్నా సార్, ఇల్లులు కట్టుకునే పెద్ద పెద్ద షాపులు పెట్టుకునే క్లినిక్స్ అవన్నీ పెద్ద పెద్ద క్లినిక్స్ ఉన్నాయి. అందరూ అంత ఇంపార్టెన్స్ ఉంది అక్కడ. అది అంటే మనం దీనికి ఆశ అనే దానికి, బాగా ఉండటం అనే దానికి ఒక లిమిట్ లేదు. అందుకనే మనం ఈ సినిమా ఉంది కదా, అదేంటి శతమానం భవతి, లాస్ట్లో ఒక మాట చెప్తాడు, బాగుంటాం అంటే బాగా ఉంటాం కాదు, నలుగురితో కలిసి ఉంటాం, నలుగురు పిల్లలు ఇంటికి వచ్చి పిల్లలతో పాటు సరదాగా సంతోషంగా ఒక వారం రోజులు గడపగలుగుతాం. బాగుంటాం అంటే బాగా ఉంటాం కాదు, అంటే డబ్బులు ఉంటాం కాదు. ఇట్లా బాగా ఉండటం అనేది, రేపు అనేది, ఆశావాదం అనేది ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు మనం. అది లేకపోతే మనిషి బతకలేడు. రేపు అనేది బాగుంటుంది, రేపు అనేది ఉంటుంది, రేపు అనేది బాగుంటుంది, మనం ఇంతకంటే బాగా బతకగలుగుతాము అనేది లేకపోతే మనిషి బతకలేడు. అయితే ఇప్పుడున్న ఈ కష్టాలు, ఈ అన్హ్యాపీనెస్, రేపు బాగుంటుందని దాన్ని అనుభవిస్తున్న హ్యాపీనెస్, ఈ రెండు ఒకసారిగా ఉంటాం, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. మనం ఆ అన్హ్యాపీనెస్ని కొంతమంది, మనమైతేనేమో హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ అంటే 3 పూట్ల భోజనం చేయడానికి, కట్టుకోవడానికి, అందరికంటే మంచిగా కట్టుకొని తిరగడానికి పెట్టుకుంటే ఇవన్నీ మనం హ్యాపీగా అనుకుంటాం. అది సంతోషాలు, అవన్నీ హ్యాపీనెస్. అదే ఏమీ లేనివాడు కొంతమంది, ఈ పూట గడిచిపోయింది హ్యాపీగా, వాడు ఎక్కడైనా సరే నేల మీదనో, రాయి మీదనో, చాప మీదనో ఎక్కడైనా సరే పడుకునేది గురువు కొట్టి నిద్రపోతాడు. ఎన్ని కోట్లు ఆస్తు ఉండి నిద్ర రాక బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ రోడ్డు పక్కన నిద్రపోయేవాడిని చూసి ఆశ్చర్యపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది హ్యాపీనెస్ అనేది మనసుకు సంబంధించిన విషయం. అన్హ్యాపీనెస్, సమస్యలు, దాన్ని బతకటం, ఇవన్నీ మైండ్కు సంబంధించిన విషయం. ఎందుకంటే అది కాలంతో ముడిపడి ఉన్నాయి, మన గతానికి, మన భవిష్యత్తుకి సంబంధించిన విషయాలే. మనం ఎప్పటికప్పుడు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు మనం ఉద్ధరించుకుంటున్నాము అంటే అది శారీరకంగాను, లేకపోతే ఫైనాన్షియల్గాను, ఆర్థికంగాను, లేకపోతే మన సోషల్ స్టేటస్, సంఘంలో సాంఘికంగాను, ఇది కాదు మనం ఉద్ధరించుకోవటం అనేది. మనం పూజ చేస్తాం, పూజలో కూర్చుంటాం, ఏం చేస్తాం? దేవుడి పటాలు అలంకరిస్తాం, పువ్వులు పెడతాం, ఏదన్నా నైవేద్యం తయారు చేస్తాం, దేవుడి దగ్గర కూర్చొని మనం చదవాలనుకుంది నోటికి వస్తే చదువుతాం, లేదంటే పుస్తకం తీసుకొని చదువుతాం. తర్వాత ఆఖర్లో దండం పెట్టుకుని
కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మనకి ఏమేమి కోరికలు ఉన్నాయో అని అడుగుతాం. నిజం స్వామి ఇవ్వండి అని అడుగుతాం. కదా. ఉమ్. వండిన నైవేద్యాలన్నీ మనమే తింటాం. మనకి ఏ ఇష్టమైతే అయ్యే పెడతాం స్వామికి. అది సరే. దాని స్వామివారికి ఇష్టం అని పేరు పెట్టి మనమే చేస్తాం, అది వేరే విషయం అనుకోండి. అంటే ఎక్కడ మ్యామ్ కూడా ఇప్పుడు మనం వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ దేవుడి దగ్గర శ్రీలక్ష్మీదేవి గారు ఎవరో చెబుతున్నారు వినండి. ఏమని చెప్తున్నారు? సార్ ఇప్పుడు అన్నారు. ఉమ్? ఇప్పుడు మనము దేవుడికి కూడా పస్తులు పెడుతున్నాము. అప్పుడప్పుడు స్వీట్స్ అవి కూడా చేయట్లేదు. షుగర్ బీపీలు ఉన్నాయని చెప్పి ఇంట్లో తినట్లేదని ఉత్తి ఫ్రూట్స్ బెల్లం ముక్క పెట్టి ఫ్రూట్స్ పెట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టి స్వామి ఇదే అనుకో అంటున్నాం సార్. అవును, సార్ శ్రీలక్ష్మీదేవి గారు తప్పలేదు. మాట్లాడారు చూసారా? ఇప్పుడు అందుకనే మళ్ళాంటి వాళ్ళు ఉంటారని కొండంత దేవుడికి కొండంత పత్రి మనం పెట్టలేము అని చెప్పింది. కాబట్టి మనకి ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే సూక్ష్మ శరీరంలో స్వామి దాన్ని ఆరగిస్తాడు అనేది మనకు కాన్సెప్ట్, నమ్మకం. కాబట్టి మనం ఏది పెట్టినా ఆయన ఏంటి, నువ్వు మనసుతో చిన్న ఫలం పుష్పం తోయం, పండు పెట్టు, లేదు అది లేదు పుష్పం, అది లేదు నీళ్లు. ఆయన ఏమి ఇన్ని రకాలు తయారు చేసి పెట్టమని నాకు చెప్పలే ఆయన ఏమి. అందుకని కొండంత దేవుడికి కొండంత పత్రికతో మనం పూజ చేయలేం. మన శక్తిని బట్టి మనకున్న దాన్ని బట్టి మనం చేస్తాం. దేవుడి దగ్గర కూర్చొని మనం ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే మనం ఇన్ని పూజలు చేస్తాము, ఇన్ని రకాలు చేస్తాము, కానీ ఎవరైనా ఎప్పుడైనా మనం ఓ భగవంతుడా నా భక్తి ఇవాళ ఇంత ఉంది, రేపింత చెయ్యి, రేపింత చెయ్యి, రేపింత చెయ్యి, అన్నమయ్య లాగను లేకపోతే ఇంకొక ఆయన లాగను మమ్మల్ని తీసుకెళ్ళు అని ఎప్పుడైనా మనం అడిగామా? సార్ అసలు ఇట్లా అడగాలని ఇప్పుడే అంటున్నాం. స్టార్టే రాలేదు సార్. ఈసారి అడుగుతాం, ఈసారి అడుగుతాం సార్. మన జీవితం ఇవాళ ఒక ప్రాపర్టీ ఉంది, రేపు ఇంకో ప్రాపర్టీ కొనాలి అనుకుంటా ఉంటారు సార్. మన జీవితంలో ఇది సాధించాలి, అది సాధించాలి, ఈ ప్రమోషన్ కావాలి, ఆ ప్రమోషన్ కావాలి, ఈ జీతం ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఇంకొకటి ఇన్ఫర్మేషన్. అదే కదా మరి, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. మనకేమో అన్ని ఇవ్వాలి స్వామి. దేవుడు కొంతమంది ఏమంటారు తెలుసా, ఇవన్నీ ఇచ్చింది స్వామే కదా, ఆయనే కదా మనకి ఇచ్చింది, మనం ఆయనకి ఇచ్చేది ఏంటి అంటారు. అది ఇంకొంచెం అది ఎక్స్ట్రా అనుకోండి. అది నీ తల్లిదండ్రులన్నీ నీకు ఇచ్చిందే కదా, మరి నీ తల్లిదండ్రులు నువ్వు ఇస్తున్నావు కదా, ఎవరి సంగతి వదిలేండి, దాని గురించి ఇచ్చేవాడి గురించి మాట. నువ్వు స్వామి దగ్గర భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు నాకు నీ దగ్గర నీ సముఖంలో నీ ప్రత్యక్షంలో నీ దేవుడి గదిలో ఈ గదిలో కూర్చొని నేను నిన్ను పూజ చేసేటప్పుడు నాకు ఇంత ఆనందం కలగాలి, నా మనసు నీ మీద ఇంత కేంద్రీకరించబడాలి, నా మనసు నాకు ఇంతకంటే ఎక్కువ నేను నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీ మీద మనసును లగ్నం చేయగలగాలి, నీ మీద ఉన్న భక్తి నాకు పెరగాలి, నాకు నీ పాటలు పద్యాలు నీ పేరు ఇవన్నీ 24 గంటలు నాకు స్మరణలో ఉండాలి. ఇవన్నీ కోరుకుంటున్నాం మనం? కోరుకో. భౌతికంగా మనకేది అవసరమో అదే అడుగుతుంది. పోనీ ఇంత అదేదో సినిమాలో రవితేజ అంటే స్వామి కోరికలు ఎన్ని కోరుకుంటే స్వామి మాయమవుతాడు చూడండి, ఆ లెక్క. కోరికలు పుట్ట ఇవన్నీ అక్కర్లేదయ్యా. కనీసం పొద్దున్నే దేవుడు ఎంత గొప్పది స్వామిని. చివరికి కనీసం నేను అనేది ఏంటంటే ఇవన్నీ అక్కర్లేదు, మనకి ఇచ్చింది ఏదో ఇచ్చాడు, ఉన్నదేదో ఉంది, కనీసం దానికన్నా కృతజ్ఞత చెప్తున్నాం రోజు. భగవంతుడా నాకు ఇన్ని ఇచ్చావు, మంచి మొగుడిని ఇచ్చావు, మంచి పిల్లల్ని ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు, మంచి ఇల్లు ఇచ్చావు, తినటానికి 2 పూట్ల ఉండటానికి తినటానికి ఇచ్చావు, ఏదో బయటికి వెళ్తే నమస్కారం అండి అనేవాళ్ళని 4 ఇచ్చావు. సార్ కృతజ్ఞత ఉంది సార్. చెప్పుకుంటున్నామా రోజు? చెప్పుకుంటున్నాం సార్, స్వామిని ఖచ్చితంగా అనుకుంటున్నాం. అదన్నా ఉంటే కొంచెం బెటర్. చెప్పుకుంటున్నాం సార్, ఖచ్చితంగా సార్.
అందుకని ఈ హ్యాపీనెస్, అన్‌హ్యాపీనెస్, సంతోషం, ఆనందం ఇవన్నీ భౌతికంగా ఉండేవి కాదు. మనసుకు సంబంధించినవి. ఇప్పుడున్న టాపిక్ ఇవాళ ఏంటంటే ఇప్పుడు మీరు చదివింది రేపు అనేది ఎట్లా ఉంటుంది అనేది. రేపు అనేది బాగుంటుంది కనుక లేకపోతే మనము ముందుకు ఒక అడుగు కూడా వేయలేము. అందుకని ఈ ద్వివిధమైనటువంటి స్థితిలో మనిషి బతుకుతుంటాడు, మనం బతుకుతుంటాం. ఈ నవ్వు అనే దాంట్లో నుంచి మన భవిష్యత్తు, ఇప్పుడు గతాన్ని వదిలేస్తాం, ఈ క్షణంలో నుంచి వర్తమానంలో నుంచి నా భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పుడు వర్తమానంలో నేనున్న పరిస్థితి కంటే, అంటే నువ్వు ఇవన్నీ కూడా మైండ్తో ఆలోచిస్తావు. అలాగా నువ్వు ఆలోచించాల్సింది మనసుతో. ఇప్పుడు మన మనసులో చూడటం తెలుసుకుందాం, మనం మనసుతో ఆలోచించడం తెలుసుకుందాం మనం. కాబట్టి ఏదన్నా మనసుతో అక్కడ చూడగలగాలి, మనసును చూడగలగాలి, మనసుతో అనుభవించగలగాలి. అప్పుడే ఇది ఆనందం అనేది వస్తుంది. అందుకని ఈ హ్యాపీనెస్ అని చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించు. హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్, కంటెంట్మెంట్ ఇవన్నీ రకరకాల పదాలు. హ్యాపీనెస్ కాదు, ప్లెజర్స్. ఇవన్నీ ప్లెజర్స్, మనకు ఉన్నాయన్నీ ప్లెజర్స్, సంతోషాలు. Happiness has got a very broad and wider meaning. ఐ థింక్ వాళ్ళు చెప్పింది ఇంతే అనుకుంటా. ఆమె చెప్పింది, ప్రవీణ్ మేడం అని చెప్పింది, నేను చెప్పింది ఎక్కువ ఉన్నట్టు. ఆయన చెప్పారు తెలియదు, నేను వెళ్ళలేదు, లాస్ట్లో విన్నాను. అంటే చెప్పింది ఎక్కువ అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసినట్టు వాట్ ఐ మీన్. సార్ మేము అసలు కన్ఫ్యూజ్ అవ్వలేదు సార్. అయితే ఒకటి నేర్చుకున్నాం స్వామి దగ్గర కూర్చున్నప్పుడు, మాకు మీ మీద భక్తిని ఇంకా పెంచండి అని అడగాలన్నలా అదొకటే మాత్రమే తెలుసుకున్నాం. మీద అదంతా మామూలే, కన్ఫ్యూజ్ అవ్వాల. వెరీ గుడ్. రికార్డింగ్ ఆపైనా ఇంకెవరు ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? జై శ్రీరామ్ సార్. రామన్ గారు, జై జై శ్రీరామ్ శ్రీరామ్. అండి. సార్ జై శ్రీరామ్ సార్. సార్ చెప్పండి సార్. లేదు, షేరింగ్ కోసం కాదు, మామూలుగా చెప్తాను. లలిత నాలమాటి దేవరపల్లి. లేదు సార్, బాగుంది మీ షేరింగ్. ఎలా ఉంటదంటే ప్రవీణ మ్యామ్ ఎక్స్ప్లెనేషన్ ఆ టాపిక్ అర్థమవుతుంది, మాకు డైజెస్ట్ అవుతుంది. మీరు చెప్తే అలరచంచలమైన ఆత్మలందరినీ ఉయ్యాలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతారు సార్. మళ్ళీ అరే అది ఈ టాపిక్ కి కనెక్ట్ అయ్యేదా అని కూడా అనిపించదు, కనెక్ట్ అవుతుంది, దాంట్లో మునిగిపోతాం అనమాట మేము. అంత స్మూత్ గా తీసుకెళ్తారు సార్ మీరు, భలే బాగుంటది వాస్తవం. రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు సార్కి. ఇంకా అయిపోయింది కదా.